నడుము నొప్పులు తగ్గడానికి, నడుము దగ్గర నుంచి మెడ నొప్పులు, సయాటిక సమస్యలు తగ్గడానికి తేలికైన ఆసనం నిర్లంబాసనం. బోర్లో పడుకుని చేతులు 2 గడ్డం కింద పెట్టుకుని మా చేతులను కొంచెం ముందుకు పెట్టుకోండి, కాళ్ళు 2 దగ్గరకు పెట్టుకోండి, పాదం టచ్ చేయండి, మెడ వెనక్కి ఉంచి ఆకాశాన్ని చూడండి, బాడీ స్ట్రైట్గా ఉందా లేదా గమనించుకోండి, మీ స్పైన్ని అబ్జర్వ్ చేయండి, వెన్నెముక, మెదడు నుండి నరాలు, మెడ, వెన్నుపూసల్లోంచి, డిస్కుల్లోంచి శరీర భాగాలన్నిటికీ వ్యాపించి ఉన్నాయి. ఎక్కడ బల్జ్ అవ్వకుండా నరాల్లో రక్త ప్రసరణ బాగా జరిగేలాగా, వెన్నెముక చైతన్యవంతంగా ఉండేలాగా, వెన్నెముక సమస్యలు రాకుండా ఉండేలాగా ఈ ఆసనం అద్భుతంగా పనిచేస్తుంది. విశ్రాంతి. కాళ్ళు దూరంగా పెట్టుకోండి, నుదురు ఆంచుకోండి చేతులపై, విశ్రాంతి అనుకోండి. షోల్డర్స్ ఫ్రీగా వదిలేసేయండి. నో టెన్షన్, నో టెన్షన్, నో టెన్షన్ అనుకోండి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేసేయండి. అమ్మయ్య అనుకోండి. మెల్లిగా మళ్ళీ చేతులు పోజ్ మార్చుకోండి, కాళ్ళు 2 దగ్గరగా పెట్టుకోండి, చేతులు పోజ్ మార్చుకోండి. ఇట్లా ఈసారి చేతులు ఇట్లా పెట్టుకున్నాం. సరళ భుజంగాసనం చెప్పండి. మెడ నొప్పులు వస్తున్నాయా, నడు నొప్పులు వస్తున్నాయా, సయాటిగా నొప్పులు వస్తున్నాయా అంటే మనం పోజును సెట్ చేసుకోవాలి. సరిగా కూర్చుంటున్నామా, సరిగా నిలబడుతున్నామా, సరిగా పడుకుంటున్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఇవి రిలీఫ్ కోసం ఇవి చేసుకుంటాం. తేలికైన ఆసనం, చిన్న పాము, చిన్న భుజంగాసనం, సరళ భుజంగాసనం. చూపు పైకి ఉండాలి, మెడ వెనక్కి వంచి చూపు పైకి ఉండాలి, పాదాలు 2 టచ్, పాదం టచ్, పాదం టచ్లో ఉండాలి. రిలాక్స్. ఉండగలిగినంతసేపు ఉంచుతాం, రిలాక్స్ అవుతాం, విశ్రాంతి అనుకుంటాం, కాళ్ళు దూరంగా పెట్టుకుంటాం. అమ్మయ్య అనుకోండి. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలేసేయండి. అలాగే ఈసారి మళ్ళీ కాళ్ళు 2 దగ్గరగా పెట్టేసుకోండి, 2 చేతులు ఛాతీకి ఇరువైపులా ఉంచుకోండి, ఛాతీకి ఇరువైపులా 2 చేతులు నేల మీద వేసుకుంటాం, ఇంకొంచెం పైకి లేస్తాం అన్నమాట. ఇబ్బంది ఉంటే ఇక్కడి వరకే లేపుతాం, లేదు పర్వాలేదు అనుకుంటే కొంచెం పైకి లేస్తాం. తాసుపాములా లేస్తున్నాడు అంటారు కదా, ఇదే కోబ్రా పోజ్. కోపం వస్తుందా, తాసుపాములా వచ్చేస్తా. రిలాక్స్. అమ్మయ్య. శ్వాస తీసుకుని వదిలేసి అలాగే 2 చేతులు తొడల కింద పెట్టుకోండి, ఒక్కొక్క కాలుని పైకి లేపండి, స్ట్రైట్గా గడ్డం నేలకే ఆంచుకోండి, నుదురు కానీ గడ్డం కానీ ఆంచుకోండి. ఒక్కొక్క కాలు మెల్లిగా దించండి, లెగ్ బై లెగ్ మార్చుకోండి, కాలు ఫోల్డింగ్ లేకుండా స్ట్రైట్గా లేపుకోండి పైకి. శలభాసనం సయాటికాకి బాగా పనిచేస్తుంది. ఈ 4 ఆసనాలు నడు నొప్పులు తగ్గించుకోవడానికి ఒక సెట్. అలా లెగ్ బై లెగ్ మార్చుకుని, అదే నడు నొప్పి లేని వారు 2 కాళ్ళతో చేయవచ్చు, నడు నొప్పులు ఉంటే ఒక్కొక్క లెగ్నే ట్రై చేసుకోండి. పర్వాలేదు నడు నొప్పి లేదు, స్ట్రెంగ్త్ పెరిగింది అన్నప్పుడు 2 కాళ్ళతో చేయవచ్చు. శలభాసనం.
బాలాసనం రిలాక్స్ ఫైనల్. బోర్లా పడుకుని 4 ఆసనాలు వేసుకున్నాం కాబట్టి ఫైనల్ గా వేసుకునే ఆసనం రిలాక్స్. రిలాక్స్ బాలాసనం. ఒక కాలు చెయ్యి మడుస్తాం, మరో కాలు చెయ్యి చాపుతాం, చంప మీద పడుకుంటాం. కోపం తగ్గుతుంది. కోపం తగ్గించే ఆసనం ఏదైనా ఉంటే ఇదే. అలాగే ఓర్పు సహనం పెరుగుతుంది. బీపీ లెవెల్స్ నార్మల్ వచ్చేస్తాయి అన్నమాట. బీపీ తగ్గాలంటే డైలీ ఆసనాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలాగే ఆపోజిట్ సైడ్ రిలాక్స్ ఫీల్ అవుతూ ఉండండి. బోర్లో పడుకుని రిలాక్సేషన్ ఆసనం మాట ఇది. అలాగే వెల్లగిలా పడుకుని రిలాక్స్ అయ్యే ఆసనం పేరు మన అందరికీ తెలుసు. ఒకసారి చెప్పుకోండి. చేయి చాపుకోండి, వెలకిలా పడుకోండి. ఆసనం పేరు 2 చేతులు 2 కాళ్ళు దూరంగా ఉంచుకోండి. అరచేతులు ఆకాశం వైపు పెట్టుకోండి. అమ్మయ్యా, అందరూ శవాసనలోకి వచ్చేసారుగా. ఈసారి 2 కాళ్ళు దగ్గరగా, 2 చేతులు నడుము పక్కన ఉంచుకోండి. కాళ్ళు ఫోల్డ్ చేయండి ఇట్లా. కాళ్ళు ముడవండి. ఇప్పుడు కాళ్ళు కుడివైపు వంచండి, తల ఎడమ వైపు వంచండి. మర్కటాసనం. ఇది కూడా నడుము నొప్పులు తగ్గించుకోవడానికే, స్పైన్ మీద పనిచేస్తుంది. కాసేపు ఉంటాం, 5-10 సెకండ్లు. మళ్ళీ ఆపోజిట్ సైడ్. కాళ్ళు కుడివైపు ఉంచామనుకోండి, తలని ఎడమ వైపు ఉంచుతాం. ఆపోజిట్ అన్నమాట. అలాగే ఈ విధంగా 2-3 సార్లు ప్రయత్నం చేస్తాం. ఓ 10 సెకండ్ల నుంచి 20-30 సెకండ్లు మనం ప్రాక్టీస్ చేసుకుంటాం అవసరమైన వాళ్ళు. అలాగే ఇందులో మరొక ఆసనం, ఇలా వేరియేషన్స్ నెంబర్ ఆఫ్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం ఒబేసిటీ యోగాలో ఈ ఆసనాలని వేరియేషన్స్ కూడా చూపిస్తారు. అంటే పాదాల మధ్యలో దూరం పెంచుకుంటాం. అలాగే దీని తర్వాత ఆసనం సేతుబంధాసనం. పాదాల మధ్యలో దూరం ఉంటుంది, చేతులు పాదాల దగ్గర బోర్లిస్తాం, నడుం పైకి లేపుతాం. ఇది కూడా నడుము నొప్పులు తగ్గించుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మెడ దగ్గర నుంచి సయాటికా సమస్య వరకు కూడా, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ ఆర్థరైటిస్, సయాటికా, ఈ 5-6 ఆసనాలు అద్భుతంగా స్పైన్ మీద పనిచేస్తాయి అన్నమాట. శవాసనం. ఇవే ఆసనాలనే మధ్యాహ్నం క్లాస్ పెయిన్స్ యోగాలో మళ్ళీ చేయించడం జరుగుతుంది. 3:30 నుంచి 5 గంటల వరకు నేను ఇదే ప్లేస్లో ఉంటాను.